ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఎందుకేలా చేసావు? ఎందుకు చేసావే? ఎందుకు ఇలా చేసావు? డ్రైవర్ కారాపు. అమ్మా, నేను చెప్పింది గుర్తుందిగా? ముందు దీంతో కోపంగా మాట్లాడాలి. నువ్వు ప్రారంభించు, నేను రాద్ధాంతం చేస్తా. ఓకే, దిగమ్మా. నారాయణ్ణి గుడి దగ్గరికి రమ్మని చెప్పావా సంపంగి? లేదు, నేను రమ్మని చెప్పలేదు. అబద్ధం, పచ్చి అబద్ధం. అరే, నీకోసం నేను ఎంతో కష్టపడి నీ కన్న తల్లికి సంబంధించిన వివరాలు సేకరిస్తూ ఉంటే నువ్వు ఆ గాలి నారాయణకి సహాయం చేస్తావా? అందరికీ పగోడైనవాడు నీకు మంచోడయ్యాడా? వాడి కోసం నువ్వు ఛీ! నేను గుడికి వచ్చిందే మీకోసం. నా మాట నమ్మండి. మరి ఆ నారాయణ అక్కడికెలా వచ్చాడు? అసలు ఆ సర్దారెవడు? నాకు తెలియకుండా నువ్వేమైనా చేస్తున్నావా? నన్ను నా కన్న తల్లి మీద ఒట్టేసి చెప్తున్నాను, నేను వచ్చింది మిమ్మల్ని కలవడానికే. దాన్ని చూస్తుంటే బాధేస్తుంది నాగేశ్వరి. అసలు నువ్విప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు? ఆ పిల్లివారందరూ కలిసి నిన్ను కొట్టారా? నన్ను కలవడానికి గుడి దగ్గరికి వెళ్ళానని వాళ్ళతో చెప్పొచ్చు కదా? అలా ఎలా చెప్తాను? అలా చెప్పలేదు. నారాయణ కోసమే నువ్వు గుడికి వెళ్ళావని, వాడితో కలిసి కుట్ర చేస్తున్నావని పిల్లివాళ్లంతా అంటుంటే కనీసం అప్పుడైనా నాగేశ్వరి పేరు ఎందుకు చెప్పలేదు? మా అమ్మను హత్య చేసింది ఎవరు మేడం? ఇక్కడ కాదు, ముందు నువ్వు కారెక్కు. చెప్పండి మేడం, ఆ హంతకుడు ఎవరో నాకు తెలియాలి. అందుకోసమే నన్ను అన్ని మాటలంటున్నా భరించాను. ప్లీజ్ చెప్పండి. నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? ఏడు పాపు. ఏడుస్తూ కూర్చుంటే పనులు కావు. నువ్వు చేయాల్సింది చాలా ఉంది. ఇలా ఏడుస్తూ కూర్చుంటే అది జరగదు. ముందు కారెక్కు. అసలక్కడ ఏం జరిగిందో వివరంగా చెప్పడానికి ఆ ఎస్ఐని లాయర్ని రమ్మని చెప్దాం. నువ్వు రా సంపంగి. మీ అమ్మ హత్యకి సంబంధించిన వివరాలు మేం చెప్పడం కంటే ఆ కేసు గురించి బాగా తెలిసిన వాళ్ళు చెప్పడమే కరెక్ట్. రామా, వెళ్దాం. కారెక్కు. పద.
పిల్లివారింటి మీద ఇంకో కుట్ర చేయబోతున్నారు. వీళ్ళింతే, వీళ్ళు మారరు. ఎస్ఐ గారు, ఈ అమ్మాయే సంపంగి. నమస్తే అమ్మా. నమస్తే సార్. ఈ ఎస్ఐ గారే మీ అమ్మ హత్య కేసుని ఇన్వెస్టిగేషన్ చేశారు. మీరు చెప్పండి ఎస్ఐ గారు. ఇది మీ అమ్మ జయంతి గారి హత్య కేసుకు సంబంధించిన ఫైల్. 24 ఏళ్ల క్రితం ఈ హత్య జరిగింది. ఆ జయంతి గారి కూతురే మీరు. నాగేశ్వరి గారు చెప్పారు. ఈ హత్య కేసులో నీకు తెలియని ఒక రహస్యం దాగుంది. అది మేమే నమ్మలేకపోయాం. అది తెలుసుకొని నువ్వెలా తట్టుకుంటావోనని దిగులుగా ఉంది. ఇలా కూడా జరుగుతుందో అని ఆశ్చర్యంగా ఉంది. ఈ నిజాన్ని కనిపెట్టడానికి మా డిపార్ట్మెంట్కి 24 సంవత్సరాలు పట్టింది. హంతకుడు అంత తెలివిగా ఆ నిజాన్ని దాచాడు. గుండె దిటూ చేసుకో సంపంగి. తన కన్న తల్లి కోసం సంపంగి ఏదైనా చేస్తుంది. మీరంతా ఏంటేంటో అంటున్నారు. నాకు కంగారుగా ఉంది. అసలు విషయమేంటో చెప్పండి. మేడం, చెప్పమంటారా? తట్టుకోగలదా ఆవిడ? నీ కన్న తల్లిని హత్య చేసి నిన్నెత్తుకుపోయిన ఆ మనిషి వేరెవరో కాదు. నీకు తండ్రి స్థానంలో ఉంటూ నిన్ను పెంచి పెద్ద చేసిన వాసుదేవరావు. భయంకరమైన వాసుదేవరావు. మీ నాన్న పనిచేసిన చోటే మీ అమ్మ జయంతి పనిచేసేది. మీ అమ్మగారిని ఆ వాసుదేవరావు పెట్టిన టార్చర్ తట్టుకోలేక మీ అమ్మగారు ఊరు వదిలి వెళ్ళిపోయారు. నిన్ను కన్న తండ్రి చాలా మంచి మనిషి. నిన్ను కన్న తండ్రి మీ అమ్మని నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోవడానికి కారణం కూడా ఆ వాసుదేవరావే. ఆ వాసుదేవరావుకి భయపడి ఊరు వదిలి పారిపోయినా ఆ వాసుదేవరావు మీ అమ్మని వదల్లేదు. అవును, మీ అమ్మని వెతుక్కుంటూ వెళ్లి తనతో సంబంధం పెట్టుకోమని, తన కోరిక తీర్చమని బలవంతం పెట్టాడు. కాని మానమే ప్రాణంగా భావించినటువంటి మీ అమ్మ ఆ వాసుదేవరావుకి లొంగలేదు. అందుకే మీ అమ్మని బలవంతంగా, కిరాతకంగా అనుభవించాడు ఆ వాసుదేవరావు. తన శీలాన్ని కాపాడుకునే ప్రయత్నంలో పోరాటం చేసిన మీ అమ్మ చనిపోయింది. కాదు, ఆ అరవీర భయంకర వాసుదేవరావే దారుణంగా హత్య చేశాడు. ఈ విషయం బయటపడకూడదని, ముఖ్యంగా నీకు తెలియకూడదని నిన్నెత్తుకొని పోయాడు ఆ రవీర భయంకర వాసుదేవరావు. ఇప్పుడు మీరు ఎవరు కూతురు అనే విషయం బయటకు వస్తేనే ఆ హత్య కేసు తిరిగి వెలుగులోకి వస్తుంది.